హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఈరోజు పకోడీ చేస్తున్నానండి. ఇగో కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి, కొద్దిగా గోధుమ పిండి వేసుకున్నాను. దీంట్లో ఇగో అల్లం పేస్ట్ వేసుకున్నానండి. ఇగో అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నాను. కనిపిస్తుందా ఫ్రెండ్స్? కొద్దిగా పసుపు వేసుకున్నాను. కొద్దిగా సన్నుప్పు వేసుకుంటా. ఇంకో కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఆల్రెడీ కొద్దిగా పసుపు వేసుకున్నాను. చూడండి, పసుపు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా సన్న ఉప్పు వేసుకుంటున్నాను. సన్న ఉప్పు ఇంత సరిపడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. సన్న ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత కారం పొడి అండి. నేను మిర్చి వేయలేదు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అన్నీ వేసుకోవాలి. తర్వాత సోడా ఉంటే సోడా కూడా వేసుకోవచ్చు. నేను సోడా వేసుకోలేదు, సోడా లేదు కాబట్టి వేసుకోలేదు. అలా తరిగిన ఉల్లిగడ్డలు పెట్టుకోవాలండి. కొద్దిగా మనం కడుక్కొని వేసుకుంటే బాగా. నేను కడిగి వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉల్లిగడ్డలు కడిగాను కదండి. ఈ ఉల్లిగడ్డలు మనం ఎక్కువ కట్ చేసుకుంటే పకోడీ బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకోవాలి ఫస్ట్. మనకు క్రిస్పీగా రావాలి అంటే కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటేనే క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మెత్తగా ఉండవు, మంచిగా గట్టిగా ఉంటాయి, బాగుంటుంది. తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను దీంట్లో బియ్యం పిండి కూడా వేసుకున్నాను. ఎక్కువ శనగపిండి వాడితే పడదు మాకు, అందుకని మేము ఎక్కువ శాతం బియ్యం పిండితోటే ఇట్లా చేసుకుంటాం పకోడీస్. తర్వాత కొన్ని వాటర్ వేసి సరిపడనంత ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కదాన్నే ఉన్నా, పట్టుకోవడానికి ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. అందుకని ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. స్టాండ్ లేదు, కొద్దిగా అర్థం చేసుకొని చూడండి. సరిపోకపోతే ఇట్లా మళ్ళీ వాటర్ ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపి పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత, ఒక 5 మినిట్స్ అయినా, హాఫ్ అన్ అవర్ అయినా ఇలానే ఉండి మనం తర్వాత బాండి పెట్టుకున్నాను. ఇలా పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దాంట్లో. ఇలా ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా ఇది గరం అయిన తర్వాత ఈ పకోడీ దాంట్లో వేసుకుందాం, చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ చేస్తాను, చూడండి. ఆయిల్ వేడైంది. మనం ఆయిల్ వేడైందా లేదో కొద్దిగా వేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయ్యిందండి. ఇప్పుడు పకోడీ పోస్తాను చూడండి. చాలా వేడిగా ఉంది. ఆయిల్ ఎక్కువనే పెద్దగా ఉంది కాబట్టి నేను ఇలా పోసుకుంటున్నానండి. దీంట్లో బచ్చల కూర, ఏదైనా ఆకుకూర ఉంటే కూడా వేసుకోవచ్చండి. పకోడీలో చాలా బాగుంటుంది. అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతున్నాయి. చూడండి, పకోడీ అవుతుంది కూడా. కొద్దిగా అయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే పకోడీ తీసాను. చూడండి, ఇందులో బాగున్నాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తిని చూస్తాను. ఒకటి చిన్నది కాలుతుంది. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకుంటారు ఎప్పుడైనా? కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. చాలా బాగున్నాయి, తింటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.